శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కి జై. జై సాయి మాస్టర్. ఈరోజు సత్సంగంలో మనం మహాత్ముల ముద్దు పెట్టాడు ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మహారాజ్ గారి చరిత్ర చదువుకుంటున్నాం. రచన సి థామస్ రెడ్డి గారు. దీనిలో మనం అధ్యాయం 6 ఆచరణలో ఆచార్యులు అనేటువంటి అధ్యాయాన్ని చదువుకుంటున్నాం. దీంట్లో మనం నిన్న సత్సంగంలో ఏం చెప్పుకున్నామంటే మాస్టర్ గారి ధనార్జన విషయంలో మాస్టర్ గారి దృష్టి ఎట్లా ఉండేది అనేది చెప్పుకున్నాం మనం. అంటే ఆయన దానికి ఏమీ విలువనిచ్చేవారు కాదు ధనార్జనకి. అదే ఆయన ఏం చెప్పేవారంటే జీవన విధానం ఎన్నుకోవడంలో ఒక పద్ధతి ఉండాలి. ధనం మూలం మిదం జగత్ అను మాటలకు ప్రాధాన్యత ఇవ్వక ధర్మబద్ధంగా అవసరం ఉన్నంత వరకే ఆర్జించాలి అని చెప్పి, ఇంకా ఆర్జన విషయంలో ఏం చెప్పారంటే సారాయి బుడ్లు అమ్మి డెకాయిట్లు చేసి లంచాలు లాగి బ్రతకాల్సిన పని లేకుండా సాటివారికి శ్రేయస్సు కలిగించే పద్ధతిలో జీవించాలి అన్నదే మాస్టర్ గారి దృక్పథం అన్నమాట. అలాగే ఆయన జీవన విధానం ఎట్లా ఉండేదంటే ఆయన ఏమీ ఆస్తులు అంతస్తులు అవేమీ పెంచుకోలేదు, మిద్దెలు మేడలు కట్టుకోలేదు, బ్యాంకులో డిపాజిట్స్ చేయలేదు, జీవిత బీమా పథకాలు అసలే లేవు, ఏ రోజుది ఆ రోజే. ఎవరెంత డబ్బు తీసుకున్నారనేది గుర్తుపెట్టుకుని పదే పదే వారిని అడగాలనే ధ్యాస కనిపించేది కాదు. ఇట్లా ఎన్నో మాస్టర్ గారి గురించి ధనార్జన విషయంలో ఆయన దృష్టి ఎట్లా ఉండేది అనేది ఎంతో మనం చెప్పుకున్నాం. తర్వాత కులమతాల పట్ల ఆయన ఎలా ఉండేవారు అని కూడా చెప్పుకున్నాం. తర్వాత ఆయన మాస్టర్ గారి స్నేహితులు వెంకటకృష్ణ గారు కొన్ని విషయాలు మాస్టర్ గారి గురించి చెప్పినవి కూడా మనం ప్రస్తావించుకున్నాం. అంటే మతం గురించి మాస్టర్ గారి అభిప్రాయం ఎట్లా ఉండేది అని, ఇంకా ముస్లిం మహనీయులు మాస్టర్ గారిని ఎంత ఆయనకి ₹1 బిళ్ళను మాస్టర్ గారికి ఇచ్చి బహుమానంగా ఇచ్చి తమ కృతజ్ఞతలను తెలియజేశారు అని చెప్పి కూడా మనం చదువుకున్నాం. తర్వాత మాస్టర్ గారి వేషభాషల గురించి మనం చదువుకుందాం. వేషభాషల పట్ల ఆయన అభిప్రాయం ఎట్లా ఉండేది అనేది. శ్రీ భరద్వాజ్ గారు ఆధ్యాత్మికతను ప్రత్యేకంగా చాటుకునే వస్త్రాలను ఎన్నడూ ధరించక కేవలం లుంగీలు, బనియన్లు, చొక్కాలనే చీనాంబరాలుగా, నిఘంటువునే తలగడగా, చిరుచాపనే హంసతూలికా తల్పంగా వాడుకునేవారు. మాస్టర్ గారిది ఎలా ఉండేదంటే ఆధ్యాత్మికతను ప్రత్యేకంగా చాటుకునేటువంటి వస్త్రధారణ అనేది ఉండేది కాదు మాస్టర్ గారి దగ్గర. చాలా మామూలుగా ఉండేవారు మాస్టర్ గారు. అంటే చక్కగా కాషాయాలు కట్టుకోవడము, మెడలో రుద్రాక్షలు వేసుకోవడము, సింహాసనాల మీద కూర్చోవడము, ఇలా అందరినీ ఆశీర్వదించుకుంటూ అట్లా అలాంటివి ఏమి ఉండేవి కాదు. ఆడంబరాలు అసలే లేవు ఆయన దగ్గర. ఎలా ఉండేది మాస్టర్ గారి దగ్గర, ఆయన ప్రత్యేకమైన వస్త్రాలు ఏమి అట్లాంటివి ధరించేవారు కాదు. ఆధ్యాత్మికతకి సింబల్గా ఉండేలాగా కేవలం లుంగి, బనియన్లు, చొక్కాలు, అవే ఆయనకి చీనాంబరాలు. బాబా ఎలా అయితే అట్లా ధరించేవారో, కఫ్ని ఇవన్నీ ఎట్లా ధరించేవారో ఆయన అలాగే అనమాట. మాస్టర్ గారు కూడా లుంగీలు, బనియన్లు, చొక్కాలు అలా చాలా సింపుల్గా ఉండేవారు అనమాట. నిఘంటువునే తలగడగా, డిక్షనరీ పెట్టుకునేవారట తల కింద ఆయన తలగడలాగా. చిరుచాపనే హంసతూలికా తల్పంగా వాడుకునేవారు. ఒక చాప ఉండేది, చిన్న చాప, దాని మీద పడుకునేవారు. పడుకొని తల కింద డిక్షనరీ పెట్టుకుని పడుకునేవారట. అసలు ఏం మాస్టర్ గారి రూమ్లో ఏం వస్తువులు ఏమి ఉండేది కాదు. అన్ని పుస్తకాలు, బాబా పటము, మాస్టర్ మహనీయుల పటాలు ఇవే ఉండేవి అంతే. అలా భగవాన్ రమణ మహర్షిని దర్శించడానికి వచ్చిన భక్తులు అప్పుడప్పుడు వంట పనుల్లోనో ఇతర పనులలో ఉన్న భగవానుల వద్దకు వెళ్ళి భగవానులు ఎక్కడా అని అడిగేవారట. భరద్వాజులు గారు అంతే. రమణ మహర్షి దగ్గరికి కొంతమంది భక్తులు వెళ్ళేవారు.
వెళ్ళి ఈయన అప్పటికేంటంటే పనులు చేస్తూనో ఇతర పనుల్లోనూ భగవాన్ ఉండేవారు, వంట చేసేవారు ఆయన. ఇట్లా వంట చేస్తూనో అట్లా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి భగవాన్ ఎక్కడ ఉన్నారని ఆయన్ని అడిగేవారట. అలాగే మాస్టర్ గారు కూడా అలాగే ఉంటుంది. ఆయనని ఎవరు చెప్పలేరు, ఇక్కడ ఎవరో భరద్వాజ్ గారు అండి అంటే ఆయన్నే వెళ్ళి అడిగేలా ఉంటుంది, ఎవరండి భరద్వాజ్ గారు అంటూ. అలా ఉంటుంది ఆయన వేషధారణ కానీ అంతా. ఏదో ఒక పనిలో నిమగ్నమై అతి సామాన్యంగా ఉండేవారు. ఏదో ఒక పని చేస్తూ సామాన్యంగా ఉండేవారు. మామూలుగా గురువులు అంటే ఎట్లా ఉంటారు, చాలా స్పెషల్గా వాళ్ళు ఏం చేయరు, వాళ్ళు అట్లా కూర్చొని బోధిస్తూ ఉంటారు, మిగతా శిష్యులే అన్నీ చేస్తూ ఉంటారు. జనరల్గా మనం చూస్తూ ఉంటాం ఆశ్రమాల్లో అక్కడ చాలా చోట్ల అలాగే ఉంటుంది. కానీ మాస్టర్ గారు ఏదో ఒక పనిలో నిమగ్నమై ఆయన ఉండేవారట. వస్తే ఏమనిపిస్తుంది, ఎవరండి భరద్వాజ్ గారు అంటే ఆయన అండి అంటే ఈయన అనిపిస్తుంది. అలాగే భగవాన్ రమణ మహర్షి వారి సన్నిధిలో వారు కూడా అట్లాగే ఉండేవారు అన్నమాట. తన వద్దకు వచ్చే వ్యక్తులు మాసిన చిరిగిన గుడ్డలు వేసుకున్నారా, పట్టు వస్త్రాలు ధరించారా అనే దృష్టి ఏ కోసాన్నా వారిలో కనిపించదు. ఎంత నిజంగా చెప్తున్నానండి, మహాత్ముల సన్నిధికి ఎంత అదృష్టమో తెలుసా అండి. ఎందుకంటే మనం పార్టీలకి పెళ్ళిళ్ళకి వేటికైనా వెళ్ళామనుకోండి, బయట ఎక్కడికైనా ఏదో బంధువుల ఇంటికి ఎక్కడికైనా మనం మంచి బట్టలు కట్టుకొని వెళ్ళాలి కదా, మన అందరం చేసే పని అదే. అంటే మహాత్ముల సన్నిధికి వెళ్ళినప్పుడు హాయిగా వెళ్ళొచ్చండి. ఎంత సాదాసీదాగా బట్టలు వేసుకుని వెళ్ళినా ఎవరూ మనల్ని పట్టించుకోవడం ఉండదు, వారికి అసలే పట్టదు, మహనీయులకి హాయిగా ఉంటుంది. ఎంత హాయిగా ఉంటుందో చూడండి. వాటికి విలువ లేదు, మనం విలువైన బట్టలు కట్టుకున్నామా, లేకపోతే చిరిగిన గుడ్డలు కట్టుకున్నామా, తక్కువ కాస్ట్లో బట్టలు కట్టుకున్నావా, ఎక్కువ కాస్ట్లో బట్టలు కట్టుకున్నావా, ఇట్లాంటికి అసలు విలువే లేదు. అది అందుకని తన వద్దకు వచ్చే వ్యక్తులు మాసిన చిరిగిన గుడ్డలు వేసుకున్నారా, పట్టు వస్త్రాలు ధరించారా అనే దృష్టి ఏ కోసాన్నా వారిలో కనిపించదు. అందుకే హాయిగా ఉంటుందండి, వాళ్ళ దగ్గర నిజమైన ప్రేమ ఉంటుంది, మనగా వాళ్ళు ప్రేమిస్తారనమాట. అందుకని మనకు చాలా హాయిగా ఉంటుంది. మిగతా వాటికి ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, ఎవరి దగ్గరికైనా, వాళ్ళ మనుషుల గురించి చెప్తున్నాను, వెళ్తే ఎలా ఉంటుంది, మనకి కొన్ని లైన్స్ పెట్టుకుంటాం మనం, ఇలా ఉండాలి అలా ఉండాలి, ఇలాంటి బట్టలు కట్టుకోవాలి అలా. ఎందుకంటే సమాజం అట్లా నూరు పోస్తుంది. అంటే బాగా మంచి బట్టలు కట్టుకునే వాళ్ళకి ఎక్కువ విలువ ఇవ్వడం, అలా లేకపోతే వాడిని అదొకలా చూడడం అన్నమాట. సమాజంలో ఉంది, ఇప్పుడు కూడా ఉంది అది కదా. ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది, పిల్లల్లో కూడా నూరు పోస్తున్నారు అట్లాంటివి. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి విషయంలో. అలాంటిది ఏ కోసాన్నా వారిలో కానీ ఎప్పుడు లేదు. అందుకే మహాత్ముల సన్నిధి చాలా ప్రశాంతంగా మన హాయిగా ఉంటుంది. ఇట్లాంటివి ఏమి ఉండవు రభసలు. మనం పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఫంక్షన్స్కి వెళ్ళినా ఇదే గోల, చీరలో నగలో ఇంకోటి స్టేటస్, వాళ్ళ పెళ్ళి ఇంత బాగా చేశారు, వీళ్ళ పెళ్ళి ఇంత బాగా చేశారు, ఏదో గోల కదా. ఇవే ఉంటాయి చూడండి, మన మనసు కూడా వచ్చాక చిరాగ్గా అయిపోతుంది, నచ్చదు. ఒక్కోసారి మనకు కూడా పిచ్చి భావాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి, సరిగ్గా లేకపోతే, మన ఆలోచన దృక్పథం సరిగ్గా లేకపోతే అవన్నీ కూడా మన మైండ్లో పెట్టుకుని అంటించుకుని వచ్చే పరిస్థితులు కూడా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. నలుగురిలోకి మనం వెళ్ళినప్పుడు అక్కడే తేలిపోతుంది మనం ఏంటనేది, ఎంత గట్టిగా ఉన్నాం అన్నది. తన ఇంట్లో ఆధ్యాత్మిక గ్రంథాలు, మహాత్ముల ఫోటోలు తప్ప బంగారు నగలు, మారుతి కార్లు, వీసీఆర్లు, కలర్ టీవీలు చోటు చేసుకోలేదు. మాస్టర్ గారి దగ్గర ఆధ్యాత్మిక గ్రంథాలు, మహాత్ముల ఫోటోలు అవే ఉండేవి అంతేగాని బంగారు నగలు, మారుతి కార్లు, వీసీఆర్లు అప్పట్లో ఉండేవి కదండి, వీసీఆర్లు, కలర్ టీవీలు, అప్పుడంతా మంచి క్రేజ్ వీటన్నిటికీ, కలర్ టీవీలు, వీసీఆర్లు అవన్నీ. అలాంటి మాస్టర్ గారి దగ్గర ఉండేవి కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే సింపుల్ లివింగ్, హై థింకింగ్ అనే గాంధేయ మార్గం వారిది. సింపుల్ లివింగ్, హై థింకింగ్, అదే కదా కావాల్సింది. అలాంటి మార్గం అన్నమాట మాస్టర్ గారిది. వారికి కళాశాలలో వచ్చే జీతంతో హాయిగా లగ్జరీగా బ్రతకవచ్చు, కానీ ఆ డబ్బంతా పుస్తకాలకు, మహాత్ముల దగ్గరకు వెళ్ళడానికి, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు ఖర్చు పెట్టేవారు. మాస్టర్ గారు ఏంటి మరి ఇంగ్లీష్ లెక్చరర్గా చేశారు మాస్టర్ గారు.
మరి ఆ వచ్చే జీతంతో ఆయన హాయిగా లగ్జరీగా బతకచ్చు. ఎందుకంటే తోటి ఉపాధ్యాయులందరూ చాలా చక్కగా హాయిగా ఉన్నారు. వాళ్ళందరూ ఇల్లు కట్టుకున్నారు, అన్నీ కొనుక్కున్నారు, దర్జాగా బాగున్నారు వాళ్ళందరూ. కానీ మాస్టర్ గారి దగ్గర ఏం లేవు అంత జీతం వచ్చినా సరే. ఎందుకంటే వారు ఆ డబ్బంతా పుస్తకాలకు, మహాత్ముల దగ్గరికి వెళ్ళడానికి, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు వాటికి ఖర్చు పెట్టేవారు. అంటే సద్వినియోగం. చక్కగా స్వంతానికి బట్టలు కుట్టించుకుని గొప్పగా డాబుగా ఉండాలనే ధోరణి కనిపించదు. బాగా మంచి బట్టలు కుట్టించుకోవాలి, గొప్పగా మంచి డాబుగా అందరిలోనూ కనిపించాలి, ఇట్లాంటి ధోరణి ఎప్పుడు లేదు. మీరు మాస్టర్ గారు వీడియోలు చూడండి, అది ఎలా ఉంటారు, ఎంత సింపుల్గాను మాస్టర్ గారు. కాలేజీకి వెళ్ళడానికి ప్యాంటు షర్టు ఉండాలి, అంతే. మనకేం కావాలి? శరీరాన్ని కప్పుకోవడానికి బట్టలు, ప్యాంటు షర్టు. ఆయన మగవారు కాబట్టి ప్యాంటు షర్టు వేసుకునేవారు. ఆ కాన్సెప్ట్ అంతవరకే, అంతే. అంతవరకే. ఎంతవరకు అవసరమో మనిషిగా అంతవరకే, అంతే. మెటీరియల్గా ఆలోచించేవారు కాదు, లెక్క చేసేవారు కాదు. తన ధ్యేయాన్ని, లక్ష్యాన్ని సాధించాలి, అంతే. ఎంతసేపు ఆయన ధ్యేయం ఏమిటి, లక్ష్యం ఏమిటి, ఆయన దృష్టి అక్కడే ఉండేదన్నమాట. అంతేగాని నేను కాలేజీ లెక్చరర్ని కదా, మంచి డాబుగా ఉండాలి, ఇట్లాంటివి ఏమి ఉండేది కాదు మాస్టర్ గారి దగ్గర. ప్యాంటు షర్టు వేసుకోవాలి, అంతే. అక్కడ వరకే కాన్సెప్ట్. తర్వాతది సమయం సద్వినియోగం. కాలాయ నమః, కాలస్వరూపాయ నమః. ఆకు చివర్లోనున్న నీటి బొట్టు ఎప్పుడు రాలిపోతుందో తెలియదు. మేను క్షణభంగుర మొగుట మానసమున నుంచి రేపు చూసేదనమను మాట మానవలయు. సద్ధర్మముల నెడే సొలుపవలయు. మళ్ళీ మన ముందుమో లేదో ఎరుగరాదు. అంటే మళ్ళీ మనం ఉంటామో లేదో తెలియదు. ఇప్పుడుండే కాలం చాలా మనకి చక్కటి అవకాశాన్ని ఇస్తుంది. అందుకని దాన్ని ఎప్పుడు మనం సద్వినియోగం చేసుకోవాలి అనేదన్నమాట. కందుకూరి నీతి దీపిక నుండిట. కాలాయ నమః, కాలస్వరూపాయ నమః. మనకి బాబా అష్టోత్తరంలో దాంట్లో కూడా ఉంటుంది. ఆకు చివరిలోనున్న నీటి బొట్టు ఎప్పుడు రాలిపోతుందో తెలియదు కదండి. ఆ ఆకు చివరిలో నీటి బొట్టు ఉంటుంది, అది ఎప్పుడు రాలుతుందో తెలియదు. అలాగే కాలం వెళ్ళిపోతే మనం కూడా ఎప్పుడు పోతామో మనకు తెలియదు. అందుకని ఉన్న ఈ సమయాన్ని, ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి మంచికే. వైద్యుడు ఇక తగ్గదని నిర్ణయించిన రోగబాధలను మత్తు మందులతో మరిచిపోయే విధంగా కాలాన్ని ఎలా గడపాలో అర్థం కాక సినిమాలు, టీవీలు, కబుర్లో కాలాన్ని గడుపుతూ మనశ్శాంతిని పొందడానికి ప్రయత్నిస్తున్నాం ఈనాడు. ఇప్పుడు ఏమవుతుంది మనకి ఈనాడు? వైద్యుడు ఇక తగ్గదని నిర్ణయించిన రోగబాధలను, వైద్యుడు ఈ రోగం తగ్గదు అని చెప్పాడు అనుకోండి, ఆ బాధను మత్తు మందులతో మర్చిపోయే విధంగా. మరి ఆ బాధ తగ్గాలంటే ఏం చేయాలి? మత్తు వేసేసుకుంటాడు. రోగం ఉంది, ఆ బాధ మనకి తెలియకుండా ఉండడానికని మత్తు. అలాగా ఆ విధంగా కాలాన్ని ఎలా గడపాలో అర్థం కాక, ఆ రకంగా టైంని ఎట్లా మనం తీసుకోవాలి, ఎట్లా గడపాలో తెలియక సినిమాలు, టీవీలు, కబుర్లు, క్లబ్బులు కాలాన్ని గడుపుతూ మనశ్శాంతిని పొందడానికి ప్రయత్నిస్తున్నాం. వాటిలో మనశ్శాంతి ఉందేమో, కాలక్షేపాల్లో మనశ్శాంతి ఉందేమో అనేసి వెతుక్కుంటున్నాం ఈనాడు. ఇట్టి కాలక్షేపాల ద్వారా తమకు సాటి సమాజానికి చేటు కలిగించటం కాక మరేమున్నది? ఇలాంటి కాలక్షేపాల వల్ల ఏమవుతుంది? మనం చేటు చేసుకుంటున్నాం, సాటి సమాజానికి కూడా చేటు కల్పిస్తున్నాం. ఉదాహరణ సినిమాలు తీసుకుందామండి. ఎంత దారుణమైన సినిమాలు వస్తున్నాయి. వీటన్నిటికీ ఏమవుతాం? జనాలు వెళుతూ ఉంటే వాడు ఇంకా తీస్తున్నాడు, ఇంకా హిట్ అయ్యింది అనుకుంటే వాడు ఇంకా తీస్తున్నాడు అట్లాంటి సినిమాలే కదా. పిల్లలు ఏమైపోతారు? నెక్స్ట్ జనరేషన్ ఎట్లా తగలబడింది ఇప్పుడు? ఇన్ని విపరీత ధోరణులు ఎందుకు వస్తున్నాయి పిల్లల్లో? తప్పెవరిది? మనదే. తీసేవాడు కాదు, వాడు ఎటు తీస్తాడు, మనం చూడబట్టే కదా వాడు తీస్తున్నాడు. అందరూ శుభ్రం ఖండింగ్ చేస్తే దాన్ని మేము చూడం అనేసి మా పిల్లలు పాడవుతున్నారు, మేము చూడం, మేము తీసుకురాం వాళ్ళని. అట్లా చేస్తే ఏం చేస్తాడు వాడు కదా? మన నుంచి రావాలి.
మార్పు మనల నుంచి రావాలి. నువ్వెందుకు తీస్తున్నావు కాదు, వాడు తీస్తున్నాడు, మనం చూడకూడదు, మనం వెళ్ళకూడదు, అంతే. మనం మానేయాలి. మన పిల్లలు బాగుండాలి కదా. వాడికి డబ్బులు బాగానే వస్తున్నాయి, హీరోయిన్లకి అందులో యాక్ట్ చేసిన వాళ్ళకి, డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్లకి. వాళ్ళు బాగుంటున్నారు, వాళ్ళకి బాగా ఆర్జించుకుంటున్నారు. మన వీక్నెస్ తోటి నష్టపోతుంది ఎవరు? మనం, మన పిల్లలు, మన కుటుంబం, సమాజం. ఇది ఆలోచించుకోవాల్సిన విషయం. ఎందుకు ఇలాంటివన్నీ వచ్చాయి? వాటి వల్లనే. టీవీలు, సినిమాలు, ఇప్పుడు మనకి తెలిసిందే ఫోన్లు కూడాను. ఇది వరకులో ఇప్పుడు వచ్చింది. అందరి పిల్లల చేతిలో కూడా ఫోన్లు ఉంటున్నాయి కదా. 10th క్లాస్ వాడు 9th కూడా అనేమో, ఇప్పుడు 8th 9thలో కూడా ఉంటున్నాయేమో మరి. అందుకని దీనికి పరిష్కారం మనిషి సంఘసేవలో ఏదో ఒక సత్కార్యంలో నిమగ్నమై ఉంటూ మహాత్ముల చరిత్రలను చదువుతూ వారి దర్శనం చేసుకోవడమే ముఖ్యమని భరద్వాజ గారు భావించారు. అందుకని ఇలాంటి మనకేనో సమాజానికి చేటు కలిగించేవి చేయకుండా దీని పరిష్కారం ఏంటంటే ఏదో ఒక సంఘసేవలో, ఏదో ఒక సత్కార్యంలో నిమగ్నమై ఉండాలట. ఏదో ఒక మంచి పని చేస్తూ, సమాజ సేవ చేస్తామా, ఇంకో మంచి పని చేస్తామా, అలా కూర్చొని కాస్త గ్రంథాలు చదువుకుంటామా, ఏం చేస్తాం, ఏదో ఒక మంచి పని చేసుకుంటూ మహాత్ముల చరిత్రలను చదువుతూ వారి దర్శనం చేసుకోవడమే ముఖ్యము అని చెప్పి మాస్టర్ గారు భావించారట. క్షణక్షణ ఆత్మ వికాసానికై కృషి చేయడమే మానవ జీవిత లక్ష్యం కావాలి అని భావించిన భరద్వాజ గారు నిత్యం ఏదో పుస్తకాన్ని చదువుతూ, రచనలు చేస్తూ, కలకండ పలుకు వద్దకు చీమలు చేరినట్లు వారి పలుకులకై వచ్చే వివిధ వ్యక్తుల మనోభావాలకు తగ్గట్టు ఊరట కలిగిస్తూ ఆధ్యాత్మిక విషయాలని చర్చిస్తూ కనిపిస్తారు. క్షణక్షణ ఆత్మ వికాసానికి కృషి చేయడమే మానవ జీవిత లక్ష్యం కావాలి. ఇది చాలా ఇంపార్టెంట్ మాస్టర్ గారు చెప్పిన దాంట్లో. క్షణక్షణం, ప్రతి క్షణం కూడా మన జీవితాల్లో ఆత్మ వికాసానికి కృషి చేయాలి. అదే మానవుడి యొక్క జీవిత లక్ష్యం. అదే లక్ష్యం మనిషికి. అలా భావించి మాస్టర్ గారు ఎప్పుడూటండి నిత్యం ఏదో పుస్తకాన్ని చదువుతూ, లేకపోతే రచనలు చేస్తూనో అట్లాగే కనిపించేవారు. ఎవరైనా వెళ్తే కలకండ పలుకు వద్దకు చీమలు చేరినట్టుగా ఆయన మాటలకే వివిధ వ్యక్తులు వచ్చేవారు. వాళ్ళ మనోభావాలకు తగ్గట్టుగా ఊరట కలిగిస్తూ ఆధ్యాత్మిక విషయాలను చర్చిస్తూ కనిపించేవారు మాస్టర్ గారు ఎప్పుడు చూసినా. కొన్ని సంవత్సరాల నుండి అనారోగ్యంతో ఉన్న శ్రీమతి గారికి మందిప్పిస్తూ బిడ్డలతో పట్టుమని 10 నిమిషాలు మాట్లాడడానికి, కబుర్లు చెప్పడానికి, వారిని షికారు తీసుకెళ్ళడానికి తీరిక లేకున్నా మనకెంతో సమయాన్ని కేటాయిస్తారంటారు చిరంజీవి పివి రామారావు. అంతకుముందు అమ్మగారికి కొన్ని సంవత్సరాల నుంచి అనారోగ్యంతో ఉన్నారు. అమ్మగారు నడవలేకపోయేవారు. అలాంటి అమ్మగారికి మందిప్పిస్తూ బిడ్డలతో పట్టుమని 10 నిమిషాలు మాట్లాడడానికి, కబుర్లు చెప్పడానికి కూడా, వారిని షికారు తీసుకెళ్ళడానికి కూడా తీరిక లేకున్నా, ఆయనకు టైం లేకపోయినా సరే పిల్లలతో కాస్త వాళ్ళకి స్పెండ్ చేయడానికి అంటే చేసేవారు మాస్టర్ గారు కుదుర్చుకుని. అంటే మరి ఎక్కువ కాకుండా అనమాట, ఆయనకి తీరిక లేనంత ఉండేది. అలాంటి సమయం కూడా మనకెంతో సమయాన్ని కేటాయిస్తుంటారు. అలా ఎవరు వెళ్ళినా సరే ఆ టైంలో వాళ్ళతో మాట్లాడాల్సిందే. ఆయన కుటుంబం వాళ్ళు ఎన్ని ఉన్నా సరే మాస్టర్ గారు ఎవరైనా వచ్చారంటే వాళ్ళతో మాట్లాడేవారు, వాళ్ళ కష్టాలు వినేవారు, వాళ్ళకి టైం కేటాయించేవారు అంత సమయాన్ని. ఆయన వివాహానికి పూర్వము అనంతరము వారు తెలుసుకున్న సిద్ధాంతాన్ని సమాజంలోకి తెచ్చే ప్రయత్నంలో ఉద్యోగ నిర్వహణతో పాటు సత్సంగాలు, సద్గోష్ఠులు, ఉపన్యాసాలు, సాయి మందిర నిర్మాణాలతోనే ఆయన తన సమయాన్ని గడపడం అందరికీ సుపరిచితమే. వివాహానికి ముందు తర్వాత కూడా మాస్టర్ గారు ఆయన తెలుసుకున్న సిద్ధాంతాన్ని సమాజంలోకి తెచ్చే ప్రయత్నంలోనే ఆయన ఉద్యోగంతోనే పాటు సత్సంగాలు చేశారు, సద్గోష్ఠులు, ఉపన్యాసాలు చేశారు, బాబా మందిరాలు నిర్మాణాలు. ఆయన ఆ సమయాన్నంతా ఆయన గడపడం అందరూ అక్కడ చూసిన విషయమే, అది సుపరిచితమే అందరికీ. తర్వాత చిన్నపిల్లలతో భరద్వాజ మాస్టర్ గారు చిన్నపిల్లలతో ఎలా ఉండేవారు అనేది ఇది మనం కూడా చాలా ఇందులో నేర్చుకోవాల్సిన విషయాలు ఉంటాయండి.
సంసారానికి భార్యాభర్తలు 2 చక్రాల వంటి వారు. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలండి, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు. భార్యాభర్తల్లో వాళ్ళిద్దరూ సమానం. ఎవరు లేకపోయినా కష్టమే సంసారం. సంసారానికి భార్యాభర్తలు 2 చక్రాల వంటి వారు. 2 చక్రాల వాళ్ళు. ఏ చక్రం లేకపోయినా కుంటే ఆ బండి కదలదు, కష్టం అని భావించిన శ్రీ భరద్వాజ గారు భార్యా బిడ్డల పట్ల బాధ్యత వహిస్తూనే ఆధ్యాత్మిక ప్రచారం చేశారు. అమ్మగారి పట్ల, బాబుగారు వేదమ్మగారి పట్ల, వీళ్ళ బిడ్డల పట్ల బాధ్యత ఆయన వహిస్తూనే ఆయన ఆధ్యాత్మిక ప్రచారం చేస్తూ ఉండేవారు అన్నమాట. ఆధ్యాత్మికత పేరిట గృహస్థాశ్రమం పట్ల నిర్లక్ష్యం చేయరాదనే వీరి దృక్పథం పిల్లల పట్ల ఎలాంటి సమయంలో కూడా విసుగు చెందక వారితో కలిసిపోయి ఆడుకునేవారు. ఆధ్యాత్మికత పేరిట గృహస్థాశ్రమం పట్ల నిర్లక్ష్యం చేయరాదనేదే వీరి దృక్పథం అంట మాస్టర్ గారిది. ఏంటంటే ఆధ్యాత్మికత అని చెప్పేసి పిల్లల్ని, భార్యని పట్టించుకోకుండా, పిల్లల్ని పట్టించుకోకుండా, ఇంట్లో వాళ్ళని పట్టించుకోకుండా అలా ఉండకూడదు. మాస్టర్ గారు చెప్పేవారు, అమ్మగారు కూడా చెప్పేవారు. పిల్లల పట్ల ఎలాంటి సమయంలో కూడా విసుగు చెందక వారితో కలిసిపోయి ఆడుకునేవారు. పిల్లల పట్ల ఎప్పుడూ ఆయన విసుగు చెందడం అనేది ఉండేది కాదు. ఎవరైనా వచ్చి మాట్లాడుతున్నారనుకోండి, వాళ్ళతో మాట్లాడుతూ ఉండేవారు. ఇంతట్లో ఉన్న పిల్లలు వచ్చి ఏదైనా అడిగినా సరే వాళ్ళకి అది చెప్పి తర్వాత మళ్ళీ ఇది కొనసాగించేవారు. అంతేగాని చిన్నపిల్లలు కదా, మనం ఏం చేస్తాం జనరల్గా, వెళ్ళి తర్వాత మాట్లాడతాలే నీతోటి అంట. ఎందుకంటే మన చులకన పిల్లలే కదా, పెద్దవాళ్ళని గౌరవిస్తాం, పిల్లల్ని గౌరవించాం మనం. చూడండి, వాళ్ళకి ఏం తెలియదు అన్నట్టుగా చూస్తాం వాళ్ళని. అస్సలు ఉండదు. పిల్లల మీద మనకి చాలా తక్కువగా చూస్తాం పిల్లల్ని. మనందరం అంతే. అలా కాకుండా మాస్టర్ గారు వాళ్ళకు కూడా చెప్పి తర్వాత ఇలా కంటిన్యూ చేయడం అలా ఉండేది. ఎప్పుడు విసుగు చెందడం అనేది ఉండేది కాదు ఆయన దగ్గర. చిరంజీవి ద్వారకబాబు నాన్నగారి గురించి చెబుతూ, నాన్నగారు మాతో కలిసి క్రికెట్ ఆడారు, బాణాలాట ఆడేవారు. ఎవరితో మాట్లాడుతున్నా సరే నేను వెళ్ళి బాణాల ఆట ఆడిస్తారా నాన్నగారు అంటే వెంటనే ఒక చేత్తో నా చేతిలో బాణాలు తీసుకుంటూ ఎదురుగా ఉన్న స్విచ్ బోర్డుకు బాణం కొట్టేవారు. అలా వచ్చిన వారితో మాట్లాడుతూనే నన్ను ఆడించేవారు, గోళీలు ఆడించేవారు. చిన్నపిల్లలతో ఆడుకోవాలంటే నాన్నగారికి భలే సరదా. ఆటల్లో నాన్నగారికి తెలిసిన ఐడియాస్ ఇచ్చేవారు. చూడండి మాస్టర్ గారు ఎలా ఉండేవారు. బాబుగారు చిన్నతనంలో విశేషాలన్నీ చెప్తున్నారు. నాన్నగారి గురించి చెబుతూ, నాన్నగారు మాతో కలిసి క్రికెట్ ఆడారు. క్రికెట్ ఆడుతూ ఉండేవారట మాస్టర్ గారు. బాబుగారు ఇంకా ఆయన ఫ్రెండ్స్ ఉంటారు, పిల్లలు, వీళ్ళందరితో కలిసి ఆడుతూ ఉండేవారట. బాణాల ఆట కూడా ఆడేవారట. బాబుగారు ఎక్కువ ఆడేవారట, బాణాలు వేయడం అట్లాంటివన్నీ. ఆయనతో పాటు మాస్టర్ గారు కూడా ఆడేవారు. ఎవరితో మాట్లాడుతున్నా సరే బాబుగారు వెళ్ళేసరికి బాణాల ఆట ఆడిస్తారా నాన్నగారు అంటే వెంటనే ఒక చేతితో తీసుకొని నా చేతిలో బాణాలు తీసుకుంటూ ఎదురుగా ఉన్న స్విచ్ బోర్డుకు బాణం కొట్టేవారు. ఎంత ఎవరితో మాట్లాడుతున్నా సరే బాబుగారు వెళ్ళి నాన్నగారు నాతో ఆడతారు అనగానే ఆయన తీసుకుని ఇట్లా ఆడేవారట. వెళ్ళు తర్వాత చూద్దాం, ఇట్లాంటివి ఏమి లేవు మాస్టర్ గారి దగ్గర. గోళీలు కూడా ఆడేవారట. చిన్నపిల్లలతో ఆడుకోవాలంటే నాన్నగారికి భలే సరదా. చిన్నపిల్లలతో ఆడుకోవడం అంటే మాస్టర్ గారికి చాలా సరదా అట. మహాత్ములందరూ అంటే పిల్లలంటే వారికి ఎంతో ఇష్టం, చాలా చాలా ఇష్టం పిల్లలంటే. నాకు అనిపించేది ఏంటంటేనండి, అంటే నేను ప్రత్యక్షంగా చూసింది, అనుభవించినవి చెప్తున్నాను. మాస్టర్ గారు అమ్మగారి సన్నిధిలో ఉన్నట్టుగా పిల్లలు ఇంక అసలు ఎక్కడ ఉండలేరండి. చాలా హాయిగా ఉంటారు పిల్లలు, అంత చక్కగా చూసుకుంటారు మాస్టర్ గారు అమ్మగారు. మనకు కూడా ఎంతో హాయిగా ఉంటుంది వాళ్ళని తీసుకెళ్తే, పిల్లల్ని అంత చక్కగా ఉంటుంది ఆయన సన్నిధి. అంటే అప్పటికే ఇప్పటికే అదే, పిల్లలంటే చాలా ఇష్టం మాస్టర్ గారికి. ఆటల్లో నాన్నగారికి తెలిసిన ఐడియాస్ ఇచ్చేవారు. వీళ్ళు ఆడుకుంటుంటే పిల్లలకి ఐడియాస్ ఇచ్చేవారట ఆయనకి తెలిసినవి. నేను వేదక్క టైం లోపల చదివేస్తే మా హోంవర్క్ కాగానే వచ్చి మాతో క్యారమ్స్ ఆడేవారు. బాబుగారు వేదమ్మ గారు ఆ టైం లోపల చదివేసుకుంటే కనుక వాళ్ళకి హోంవర్క్ అయిపోగానే వారితోటి క్యారమ్స్ ఆడేవారట మాస్టర్ గారు. బయట ఆడుతుంటే గోడ దగ్గర సాగిలబడి చూస్తూ డైరెక్షన్స్ ఇచ్చేవారు. వాళ్ళు ఆడుతుంటే గోడ దగ్గర నుంచి మాస్టర్ గారు ఎట్లా అట్లా అంటూ డైరెక్షన్స్ ఇచ్చేవారట. పరీక్షల టైంలో కూడా ఆడించేవారు. పరీక్షల టైంలో కూడా పరీక్షలు చదువుకు మనం ఏం చేస్తాం,
పరీక్షలు పడి చదువుకోవాల్సిందే, ఆడకూడదు కదా. మా ఇంటి ముందు బాగా పిల్లలు ఆడుతూ ఉంటారండి, మా ఇంటి ఎదురుగుండానే. ఒక్కోసారి ఎప్పుడో చాలా సైలెంట్గా ఉంటుంది. ఏమైపోయారు పిల్లలు అనిపిస్తుంది నాకు. అనిపించి వాడు పేరెంట్స్ ఎవరైనా కనిపెడితే, ఏంటండి వీళ్ళు ఆడలేదు, పిల్లలు బయటికి రావట్లేదు అంటే, పరీక్షలండి అని చెప్తారు. అలా అందుకని పరీక్షల టైంలో కూడా ఆడించేవారు, పరీక్షలు ఉన్నప్పుడు కూడా ఆడించేవారట. అప్పుడే ఫ్రెష్గా ఉంటుంది వాళ్ళకి, ఇంకా బాగా చదువుతారు పిల్లలు. మిద్దెపైకి వచ్చి గాలిపటాలు ఎగురవేయించేవారు, గాలిపటాలు కూడా. ఇంటెలిజెన్స్ పెరిగేదానికి చెస్, ఇండోర్ గేమ్స్ వస్తువులు తెచ్చేవారు. ఇంటెలిజెన్స్ పెరగడం కోసం చెస్, ఇండోర్ గేమ్స్ అలాంటి వస్తువులు తెచ్చేవారు. తెలివితేటలు పెరుగుతాయి, ఇంటెలిజెన్స్ పెరుగుతుంది వాటి వల్ల, చెస్ ఆడడం వల్ల, ఇండోర్ గేమ్స్ వాటి వల్ల అనమాట. అంటే మైండ్ ఉపయోగించి చేసేవి. ఆటల్లో మేమే గెలుస్తామనే కాన్ఫిడెన్స్ పెరిగేలా ఆడించేవారు. ఆ ఆట కూడా ఎట్లా ఉండేది, వాళ్ళ పిల్లలే గెలుస్తారు అనేటువంటి వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసేవారు అనమాట. అట్లా ఆడించేవారట. పొరపాటున ఓడిపోతే నీవు గెలవలేవు, నీ చేత కాదు పో, ఇలా ఎప్పుడూ అనరు. ఎప్పుడైనా ఓడిపోయారు అనుకోండి, నువ్వు గెలవలేవు, నీ వల్ల కాదు, నీ చేత కాదు, ఇట్లాంటివి ఎప్పుడు అనేవారు కట్ట మాస్టర్ గారు. ఇప్పటికీ నాకు దేంట్లో కూడా ఓటమి లేదు అనే నమ్మకం ఉంది. ఇప్పటికీ ఎందులోనూ నాకు ఎందుకంటే ఆ పెంపకం అట్లాంటిది మాస్టర్ గారు అమ్మగారి దగ్గర. అందుకని ఇప్పటికే నాకు ఓటమి లేదు అనే నమ్మకం ఉంది అని చెప్తున్నారు. పొద్దున్నే ఆసనాలు వేయించేవారు, పొద్దున్నే చక్కగా ఆసనాలు వేయించేవారట. జలనేత్రి, సూత్రనేత్రి చేయించేవారు. భగవద్గీత శ్లోకాలు చదివించేవారు. వర్షం వచ్చినప్పుడు నీళ్ళలో కాసేపు కాగితపు పడవలు చేయించి నీటిలో వదిలి ఆడించేవారు. పిల్లలకి ఎంత బాగుంటుందండి పేరెంట్స్ ఎట్లా ఆడిస్తుంటే వాళ్ళకి. ఇప్పుడు అసలు సమయమే ఉండట్లేదు తల్లిదండ్రులకి కదా. ఒకవేళ వచ్చినా వాళ్ళ ఆఫీసుల నుంచి టీవీ పెట్టి కూర్చుంటారు, వీళ్ళతో పాటు ఆ పిల్లాడు చూస్తూ ఉంటాడు. అది ఎంటర్టైన్మెంట్, అదే అయిపోయింది ఇప్పుడు. అంతేగాని పిల్లలతో చక్కగా ఆడుకుందాం, కబుర్లు చెప్దాం, వాళ్ళకి చెప్దాం, అది చెప్దాం, అవన్నీ లేవు. ముందు టీవీలు కట్టేస్తే పెట్టకుండా ఉంటే అప్పుడు ఆ టైం విలువ మనకు తెలుస్తుంది. లేకపోతే కాలక్షేపాలతో ఆ సమయం అంతా అట్లా అయిపోతుంది, మళ్ళీ రాదు. పిల్లలైనా అంతే, వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారంటే మళ్ళీ ఆ టైం మనకి రాదు కదా. వాళ్ళు ఒక రకమైన అభిప్రాయానికి వచ్చేస్తారు. వాళ్ళు ఏదైతే మన నుంచి వాళ్ళు చూసారో అదే వాళ్ళ మైండ్లో ఉండిపోతుందండి. మనం మంచిగా చెడే అన్నీ ఉండిపోతుంది. మనం చెడ్డగా ఉంటే ఆ చెడే, అమ్మ నాన్న అంటే అంతే అనే భావన ఉంటుంది. లేదా చక్కగా పెంచామనుకోండి వాళ్ళని, ఇట్లా మాస్టర్ గారు ఆడుకున్నట్టుగా వాళ్ళతో ఆడుతూ చక్కగా ఉన్నామనుకోండి, మాట్లాడుతూ వాళ్ళ కోసం టైం స్పెండ్ చేస్తూ, వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ, వాళ్ళకి కాస్త విలువనిస్తూ, వాళ్ళు చెప్పింది వింటూ, మంచి చెడు చెప్తూ, ఇవన్నీ చేస్తూ ఉన్నాం అనుకోండి, పెద్దగా కూడా గుర్తుండిపోతుంది వాళ్ళకి. అబ్బా మా అమ్మ ఇట్లా చెప్పేది, మా నాన్న ఇట్లా చెప్పారు, ఇలా చేయించేవారు, మాతో అలా ఉండేవారు. అదే రేపొద్దున వాళ్ళ పిల్లలతో వాళ్ళు ఉంటారు. అందుకని ఒక్కోసారి ఆరతికి పొద్దున్నే లేపేవారు, కానీ కంపల్షన్ ఏమి ఉండేది కాదండి. ఒకసారి లేపేవారు పొద్దున్నే ఆరతికి. ఆరతి కాగానే డౌట్స్ అడిగితే చెప్పేవారు. రోజు పొద్దున్నే మాకు లెసన్స్ చెప్పారు. లెసన్స్ అంటే స్కూల్కే వదిలేయలేదండి, మాస్టర్ గారు చక్కగా చెప్పేవారు మళ్ళీ లెసన్స్ అన్ని పిల్లలకి. తప్పు చేస్తే మీ టీచర్ దగ్గరకు వస్తాలే కబురు చేయడానికి అని బెదిరించేవారు, అంతేగాని తిట్టేవారు కాదు. ఏదైనా తప్పు చేస్తే మీ టీచర్ దగ్గరికి వస్తాను కబురు చేయడానికి అన్నవారట, అంతేగాని ఆయన బెదిరించేవారు తప్ప అలా తిట్టేవారు మాత్రం కాదట. ఎందుకు చేసావి తప్పట తిట్టడం అనేది ఉండేది కాదు. భోజనం చేయనని మారాం చేస్తే పోటీలు పెట్టి, అదిగో తినేశాడు మా వాడు, తినేశాడు మా ద్వారక అంటూ తినేటట్లు చేసేవారు. ఎప్పుడైనా భోజనం చేయనని చెప్పేసి బాబుగారు ఎప్పుడైనా గొడవ చేస్తే పోటీలు పెట్టేవారట. పెట్టి అదిగో తినేశాడు మా వాడు తినేశాడు అని చెప్పేసి అలా తినేటట్టు చేసేవారట. పిల్లలకి చిన్నప్పుడు మా ఇంట్లో అట్లాగే తినిపించేవారు అనమాట. అలాగే ఏదైనా తినుబండరాలు కొంటానని అల్లరి చేస్తే వేరే చోటుకెళ్ళి వచ్చాక కొంటామని చెప్పి, ఈ లోపల అవి తింటే వచ్చే నష్టాలు చెప్పి కన్విన్స్ చేసేవారు. పిల్లలు జనరల్గా ఏం చేస్తారండి, ఏది చూస్తే అది కావాలని ఏడుస్తారు కొనమని కదా. అలా బయట తినుబండరాలు ఏమైనా కొంటానని బాబుగారు అల్లరి చేస్తేట వేరే చోటుకి వెళ్ళి వచ్చాక కొంటానని చెప్పేవారట. అంటే అప్పటికేదో చెప్పి
ఈ లోపల ఏం చెప్పేవారట, అవి తింటే మనకు వచ్చే నష్టాలు ఏంటి అనేవి చెప్పి కన్విన్స్ చేసేవారు అనమాట. పిక్నిక్స్లో కూడా ముద్దలు చేసి తామే అన్నం కలిపి అందరికీ పెట్టేవారు. పిక్నిక్కి వాటికి వెళ్ళి చూడండి, వాటికి కూడా తీసుకెళ్ళేవారు. అలాగా పిక్నిక్కి అలా వెళ్ళినప్పుడు ఆయన ముద్దలు చేసి అందరికీ పెట్టేవారట మాస్టర్ గారు. ఒకసారి సత్సంగం చేస్తున్నప్పుడు నేను మధ్యలో వెళ్ళి ఇంటింటి రామాయణం అనే సినిమా పాట పాడితే ఏమీ తిట్టలేదు. బాగుంది వెళ్ళి ఆడుకో వెళ్ళు అన్నారు, కానీ కోప్పడలేదు. ఒకసారి సత్సంగం చేస్తున్నారట మాస్టర్ గారు, చేస్తుంటే మధ్యలో వచ్చారట బాబుగారు. వచ్చి ఇంటింటి రామాయణ సినిమాలో పాట పాడారట. అంటే పిల్లలు పాడుతూ ఉంటారు కదండి, అవన్నీ చెప్తూ ఉంటారు బయట ఆడుకునేటప్పుడు. అలా వచ్చేవి. వెళ్ళి పాట పాడితే మాస్టర్ గారు అయితే ఎట్లెట్టండి, బాగుంది వెళ్ళి ఆడుకో అన్నారట. అంతేగాని కోప్పడలట. ఏంటి నా సత్సంగం డిస్టర్బ్ చేస్తావా, ఇట్లాంటివి ఏమనలేదు మాస్టర్ గారు. మాస్టర్ గారు ఏమంటారో చూడడానికి కుర్రాళ్ళు అలా పాడమని నన్ను పంపారని తర్వాత తెలిసింది. మాస్టర్ గారు ఏమంటారు అని, అలా సత్సంగం జరుగుతుంటే వచ్చి సినిమా పాట పాడితే మాస్టర్ గారు ఏమంటారు అని చెప్పేసి కుర్రాళ్ళు బాబుగారు నా పాట పాడని చెప్పి పంపారట. ఆ తర్వాత తెలిసిందట. ఆటల్లో మిగిలిన పిల్లలతో కలిసి ఆడితేనే ఆనందం, అందరు పిల్లలతో కలిసి ఆడుకుంటేనే మాస్టర్ గారికి ఆనందం. నా ఫ్రెండ్స్తో కలిసి ఆడేవారు నాన్నగారు అని అంటారు చిన్నారి ద్వారక బాబు గారి ఫ్రెండ్స్తో కూడా కలిసి మాస్టర్ గారు ఆడేవారట. చిరంజీవి వేదవతి నాన్నగారి గురించి చెప్తూ, నాన్నగారు క్లాస్ బుక్స్తో పాటు జనరల్ బుక్స్ ఎక్కువగా చదివించేవారు. నన్ను చూడు ఎన్ని బుక్స్ చదివేస్తున్నానో, నీవెలా చదవాలి అనేవారు. ఇది వేదమ్మ గారు ఇక చెప్తుంది. ఇప్పటివరకు బాబు గారు చెప్పినవన్నమాట. ఇప్పుడు వేదమ్మ గారు చిన్నతనంలో మాస్టర్ గారు ఎట్లా ఉండేవారు అనేదాన్ని చెప్పారనమాట. ఇవన్నీ మనం వేదమ్మ గారు చెప్పినవి రేపు చదువుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.